హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ఏపీ అమ్మఒడి పథకంపై వచ్చిన అప్డేట్ గురించి ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. మీరు మా ఛానల్ కొత్తగా ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ అప్డేట్స్ ఏవైనా ఉన్నా మేము మీకు వీడియో ద్వారా అయితే తెలియజేస్తాము. ఇక ఏ ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మనకి ఏపీ అమ్మఒడి మొదటవ విడత అంటే 2026 సంవత్సరంలో మొదటవ విడత 15,000 అయితే త్వరలోనే రాబోతున్నాయని అయితే గవర్నమెంట్ అయితే ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చింది ఫ్రెండ్స్. ఇక మనం చూసుకుంటే అటు ఇంజనీరింగ్ మరియు డిగ్రీ కళాశాలలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులపై కసరత్తు చేయడం వలన త్వరలోనే వాటి యొక్క నిధులు గవర్నమెంట్ అయితే విడుదలైతే చేయబోతుంది ఫ్రెండ్స్. దాంతోపాటుగా మనకి ఎవరైతే అర్హులు ఉన్నారో స్కూల్కి వెళ్ళే ప్రతి వాళ్ళకి ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు ఉండి అటెండెన్స్ ఉండి ఎవరైతే 75% వరకు అటెండెన్స్ ఉందో వాళ్ళందరికీ ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం, అదే తల్లికి వందనం అనే పథకం ద్వారా 15,000 రూపాయల వరకు తల్లుల ఖాతాలలో అయితే జమ చేయబోతుంది ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు స్కూల్ వెళ్ళే వాళ్ళకి అటు గ్రాడ్యుయేషన్ వాళ్ళకు కూడా ఒక మంచి అప్డేటు. గవర్నమెంట్ అయితే ఈ యొక్క పథకం కోసం కావాల్సిన నిధులన్నీ త్వరలోనే ఖాతాలో జమ చేయబోతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క పథకం మీరు పొందాలంటే మీరైతే ఫస్ట్ ఈ పథకంకి అర్హులై ఉండాలి. ఇంతవరకు మనం చూసుకుంటే ఎవరికైతే కరెంటు బిల్లు కానీ 3 లేదా 4 మీటర్లు ఉన్న వారికి మనకి గవర్నమెంట్ అయితే లిస్ట్లో నుంచి పేరు అయితే తీసేసింది ఫ్రెండ్స్. మీ దగ్గర తెల్ల రేషన్ కార్డు ఉండి మీ అబ్బాయి లేదా అమ్మాయి అటెండెన్స్ బాగుండి ఉంటే మీకు త్వరలోనే అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు అయితే జమ అవ్వబోతున్నాయి ఫ్రెండ్స్. సో ఇది వాళ్ళ వీడియో. మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఏమైనా స్కీమ్ రిలేటెడ్ అప్డేట్స్ ఉన్నా మేము మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.